సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ నుంచి అయితే ట్రైలర్ అయితే విడుదలైంది భయ్య. ఈ ట్రైలర్ అయితే సిద్ధు జొన్నలగడ్డ అయితే తెలుగు నుంచి అయితే ఒక మంచి పెద్ద హిట్ అయితే అందుకోబోతున్నాడని అర్థమవుతుంది భయ్య. ఇంకా ఈ మూవీ అయితే ఏప్రిల్ 10 అయితే రాబోతుంది భయ్య థియేటర్ లో. ఈ మూవీలో అయితే సిద్ధు జొన్నలగడ్డ జోడీకి అయితే వైట్ అండ్ సైతన్ అయితే నటిస్తుంది. ఈ మూవీని నిర్మిస్తున్న అయితే బొమ్మలు భాస్కర్ అయితే నిర్మిస్తున్నారు భయ్య. ఎందుకంటే ఈ ట్రైలర్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సిద్ధు జొన్నలగడ్డ అయితే బూతులు అయితే రెచ్చిపోయాడు భయ్య. ఈ ట్రైలర్ కాబట్టి అయితే బూతులు అని సెన్సార్ కూడా కొద్దిగా ట్రైలర్ అయితే విడుదల చేశారు. సెన్సార్ కూడా కొద్దిగా ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఇక సినిమాలో అయితే ఈ బూతులన్నీ ఉంటే లేవాలి మనం సినిమా అయితే చూడాలి భయ్య. ఎందుకంటే ఈ మూవీ విషయానికి వస్తే ఒక లవ్, కామెడీ, యాక్షన్ మాత్రం కాకుండా ఈ జాక్ చిత్రంలో ఇంకా ఏదో ఉందని ట్రైలర్ తర్వాత అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ అయితే సిద్ధు మధ్య మంచి సన్నివేశాలు అయితే ఉంటాయని ట్రైలర్ అయితే చెబుతోంది. అయితే టెర్రరిస్ట్ కాన్సెప్ట్ అయితే ఈ కథలో అయితే ఎలా జోపించారనేది ఆ ట్రాక్ లో ఉన్న లింక్ ఏంటి అనేది సినిమాకి అయితే చూస్తుంటే అయితే అర్థమవుతుంది భయ్య. ఇంకా వైష్ణవి చైతన్య కార్తీక్ అయితే చాలా చాలా పాత్ర ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంక ఈ విషయానికి వస్తే ఈ మూవీలో అయితే నరేష్ కామెడీ, సిద్ధు టైమింగ్, శ్యామ్ విషయానికి వస్తే చాలా బాగుంది అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇంకా ఈ చాలా రోజుల తర్వాత అయితే ప్రకాష్ రాజ్ మంచి పాత్రకు దక్కినట్టు అనిపిస్తుంది. మరి ఈ జాక్ చిత్రం అయితే కంటెస్ట్ అయితే మేకింగ్ లానే కనిపిస్తుంది. బొమ్మలు భాస్కర్ ఈసారి అయితే మంచి హిట్ అయితే కొట్టబోతున్నారు. ఇక ఈసారి ఎక్కువ హై వోల్టేజ్ సీక్వెల్ తో అయితే నమ్ముతున్నారని తెలుస్తుంది భయ్య. ఈ ట్రైలర్ చూసుకుంటే బొమ్మలు భాస్కర్ చాలా గ్యాప్ అయితే తీసుకుని ఒక మంచి మూవీ అయితే తీసినాడని తెలుస్తుంది. ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో అయితే మన సిద్ధు జొన్నలగడ్డ అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారా అనిపిస్తుంది.